ఏంది మీ ఓనిపించేది నువ్వు? ఏంది ఏంది మీ ఓనిపించేది నువ్వు? బయటికి తోటపల్లి పంచాయతీలో చిట్టుబాబు అనేవాడు శవాలపేటలు తీసుకొచ్చి నేను చెప్పేది నా వాడు మన ఉన్నాడు శవాలపేటలు అర్థమైందా? శవాలు తెగ ఎత్తుకురాగానే 20,000 ఇస్తారంట పెట్టిలో పెట్టంగానే ఏసీ బాక్స్ లో పెడితే ఆల్రెడీ మనం కాంట్రాక్ట్ అందరూ చెప్పేసాం ఎవరు చచ్చిపోతే మా చెప్పండి అని మనం కూడా 10 బాక్సులు కొన్నాం. నువ్వు కూడా కొన్నా? చెప్పేది నా నువ్వు 10 బాక్సులు కొన్నాం మేము కూడా. అర్థమైందా? 10 బాక్సులు ఏంటికి రా చచ్చిపోయిన పెడతాకి బాడీ వాసన రాకుండా. ఓ బతుకుంటావు నిన్ను కూడా పెడితే పోయిద్దిగా బాక్సులో. బతుకుంటావు నిన్ను కూడా పెడితే పోయిద్ది కదా బాక్సులో. బతుకున్నాను పెడతారా? బాక్స్ చెక్కలు అమ్మేవాడా బాక్స్ లో నిన్ను కూడా పెడితే ఒక్కసారి నువ్వు కూడా పోతావురా. చెప్పేది ఏది నువ్వు చెప్పేది? 30 ఏళ్ళు అర్థమైందా? 15 ఏళ్ళు నీకు ఎత్తా లటకం చచ్చిపోగానే బాక్స్ పంపిస్తా. ఎవడు బాక్స్ ఎత్తుకెళ్తామంట? బాక్స్ లో ఎత్తుకెళ్ళేవాళ్ళ బాక్స్ ఎత్తుకెళ్ళడం కాదు, బండిలో పంపించేస్తా బాక్స్ ని. చచ్చిపోగానే ఫోన్ వస్తుంది మనకి. ఎత్తుకెళ్ళి దాంట్లో పెట్టాలంతే, పెట్టి రావాలా. నువ్వు బతుకుండవు చచ్చిపోతావు. నేను పెట్టమంటావు బతుకుండవు అండి. మూతి మీద కొడతా చెప్పి మూతి మీద ఎవడు కొడతారు? మూతి మీద చెప్పింది శవాల బాక్స్ ఎత్తుకెళ్ళాలన్నా తెలుసా నీకు? నువ్వు పెట్టాలంటున్నావు, నేను తీసుకెళ్ళి పెట్టాలి శవాల బాక్స్ లో. ఇప్పుడు బిజినెస్ చేస్తాం మనం, శవాల బాక్స్ బిజినెస్. ఏసీ బాక్స్ ఎవరికి నిన్ను పెడతానుగా? చచ్చిపోయిన వాళ్ళు పెడతారా? చచ్చిపోయిన వాళ్ళు అనుకోవట్లేదు నేను. నిన్ను పెడదాం పంపిద్దాం అనుకుంటున్నారా? చెప్పేది బాక్స్ 2 లక్షలు బాక్స్. 10 బాక్సులు ఎంత? 20 లక్షలు. 20 లక్షలు నువ్వు రాలేదనుకో 10 లక్షలు అడ్వాన్స్ కడతావు. ఎవరు కడతారా? 10 లక్షలు నేను ఎంత కట్టాలి నీకు? ఎవరు కడతారా? 10 లక్షలు నేను ఎంత కట్టాలి నీకు? మరి నేను నమ్ముకొని బాక్సులు తీసుకొచ్చావు. నేను తెమ్మన్నా శవాలు కాల్చావు. శవాలు కావాలి నువ్వు? శవాలు కావాలా? నువ్వు పడుకో కాస్తా బతుకుంటా కాస్తా నువ్వు శవాలు కాల్చావు కాలేదు నువ్వు? నేను కాస్తా పడుకో. నేను చెప్పింది ఇప్పుడు నువ్వు శవం కాలవచ్చు, బాక్స్ లో పెట్టవచ్చు. డబ్బులు డబల్ ధమాకా. నీకన్నా జీతకోండి అనుకున్నావా? అనుకున్నావా? చచ్చిపోయిన వాళ్ళకి మంచి చేస్తే ఎంత పుణ్యం తెలుసు నీకు? చచ్చిపోయిన వాళ్ళకి మంచి చేస్తా. బతుకుండా వాళ్ళు పెడితే పోయింది. చెప్పేది బాక్స్ లో నిన్ను పెడతా ఎల్లు యాదవ్ తల మీద కొడతాయి శవతో మాట్లాడితే. వస్తావురా ఇప్పుడు? రెడీగా ఉంది. వెళ్ళి బాక్స్ లో పెట్టి ఆన్ చేసి స్విచ్ చేసి రావడమే. ఇంకేం చేయొద్దు. ఆ బాక్స్ ఎవరు వచ్చేదా? నువ్వే. నేను వచ్చేది బాక్స్ చేసుకోండా. ఇప్పుడు 20 లక్షలు పెట్టుబడి పెట్టాం మేము. వస్తావా రావా? నువ్వు వస్తావా రావా? రాను. రాకపోతే పెదాల బాగా కొడతా. ఎవడు పెదాల బాగా కొడతారు? ఏమైంది ఇప్పుడు? ఎవరికన్నా బరుగొడ్లు 10 నిమిషాలు అప్పు చెప్పి రాలేవా? పెట్టరాపు. పెట్టరాపు. మనకు అన్ని శవాలు వస్తాయి. అర్థమైంది? నేను పెడతారా బాక్స్? అసలు బరిగొడ్డు బయటికి నేను పెడతారా బాక్స్ లో? రావా? నువ్వు పెట్టాలంటే రావా? వాడు ఎంత ఫేమస్ అయ్యాడు తెలుసా అక్కడ తోటపల్లిలో? నిన్ను పెడతారా? చెప్పేది వాడు మొన్న కొన్నాడు. ఇజుడు మొన్న కొనగానే ఎన్ని సేవలు వచ్చింది తెలుసారు కాడకే? వస్తాయి. నువ్వు కూడా కొనుక్కొచ్చి మనం కూడా మాట్లాడే పంచాయతీలో. నేను రాను బర్రెలు బాబాయ్. ఎవరు బర్రెలు బాబాయ్? సేవలు డాన్స్ నువ్వా? నువ్వు చూసావా? వేసేలేదు నువ్వు. శవాలు తప్పిట్లేదు కొట్టాడు నువ్వు. నువ్వు చూసా? నువ్వు డాన్స్ చేసేటప్పుడు వీడియో తీసారు ఒకళ్ళు. వీడియో తీసి చూపించారు మాకు. తప్పిట్లేసేవాడా? నువ్వు చూసా? చూపించారు. ఇప్పుడు నీకేమే పని పాటలేదు. భక్తులు కాడ తీసుకెళ్ళి శవాలు. భయమా? నీ భయం? శవం అంటే భయమా? నువ్వు నువ్వు చూస్తే శవం భయపడిద్ది. మనిషి లాగలేనా? నీకు లాగలేనట్రా యాదవా? నీకు లాగలేనట్రా? ఏదైనా పుట్టారు దున్నపోత నువ్వు వస్తావు రావా? రాకపోతే ఎట్టా? 20 లక్షలు లాస్ అవుతాం మేమా? 20 లక్షలు అవ్వు 10 లక్షలు లేదా 2 బర్రెలు అమ్మేసాయి రానంటే.
ఎవడి? నువ్వు వస్తావని మేము తీసుకొచ్చాం బాక్సులు ఎవడు బర్రెలు ఇయ్యాలి? బాక్సులు తీసుకొచ్చాం ఆ, మేము ఎవడు బర్రెలు ఇయ్యాలి? ఎవడు బర్రెలు? పంచాయతీలో నువ్వు గుంటలు దవ్వే తవలేదా ఎవడు బర్రెలు? ఎవడు బర్రెలు ఇయ్యాలి? ఎవడు బర్రెలు? ఎవడు బర్రెలు ఇయ్యాలి? గుంటలు తవలా నువ్వు ఇప్పుడు కొడతా. ఎవడికి నిన్ను బూరు పెడతాను కొడతావేనా? శవాల ముందు డ్యాన్స్ చేసావు నిన్ను బూరు పెడతాను కొడతావేనా అసలు? ఇప్పుడు నువ్వు బాక్స్ ఆగు బాక్స్ ఆటోలో వెళ్తది ఆటోలే ఆటోలో దిగంగానే శవాన్ని పట్టుకుని లోపల వేయలేవా ఎవడికి ఎంత డబ్బులు వస్తాయి ఎందుకు? ఎవడు ఎంత డబ్బులు వస్తాయి చెప్పు ఎవడు కాదు? ఎవడు? నేను వస్తానని చెప్పాను ముందు ఎంతగానో అంత వస్తుంది ఏం మందు ఏంది తాగు పురుగుల మందు తాగు ఇదిగో, నీకు ఎంత కావాలి ముందు పురుగుల మందు తాగు ఏయ్ ఎదవలంబడి ఫుల్ బాటిల్ వస్తాయి ఎవడు నీ పుల్లు ఎవడు కావాలి నువ్వు ఎవడు కావాలరా అడవిలో తెస్తున్నారు పుల్లులు అయ్యకి పోయి ఇగో ఇగో ఎవడు నీకు అసలు ఇగో ఎందుకు తాగొచ్చు నువ్వు బరువు కూడా ఎంత తాగొచ్చు ఎవడు తాగబోతు మా హోడా నీకు ఎంత ముందు కావాలి చెప్పు నేను పోపిస్తా అర్థమైందా ఎవడు కావాలరా నీ ఒక్కొక్క ముందా శవానికి 10 బాటిల్ ఫుల్ ఎవడు కావాలరా నీ ముందా యాభై ముండా కొడతా సిగ్గులేదండి 15,000 ఒక శవం పోతే అర్థమైందా అయితే ఒక శవం వస్తే బాక్స్ లో పెట్టి స్విచ్ చేసి వస్తే నీకు 10,000 ఇస్తా నేను ఎవడికి నీకు నేను వస్తానని చెప్పాను నేను నువ్వు రాకపోతే మాత్రం ఉండిద్ది ఏంది ఉండేది ఏంది ఉండేది బాక్స్ ఎవరు తీసుకెళ్తాడు నీ బాబు తీసుకెళ్తాడా బాక్స్ మా బాబేంద్రా మా బాబు చెప్పాను రా ఏయ్ పైకి రా నీ చెప్పాను పైకి రా మాకటి ఏయ్ రైట్ ఆగు 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 నువ్వు సరే నువ్వు రాకుండా వెళ్ళు రా. నువ్వు రా ఏయ్ ఇగో ఏయ్ 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 తగల పెట్టాలి నేను రా ఏయ్ తాగబోతు మా హోడా ఏయ్ రేయ్. ఏయ్ ఏయ్ వదులు వదులు రైట్ వదులు రైట్ పండ్లే తగల పెట్టాలి ఆగు ఆగు ఇప్పుడు ఏంది ఏందిరా? లాస్ట్ కి ఏమంటావు వస్తావా రావా రాను రావా రాను రావా రాను రోడ్ మీద తిరుగుతావు నువ్వా ఏం చేస్తా ఆ? ఏం చేస్తావురా పేకుతావేమన్నా ఏం పేకుతావురా కానరా ఏం రేయ్, కానరా సాయంత్రం ఏం చదువుతాను చేస్తావు ఆగు పేకుతావా ఆ? ఏమన్నా ఏం చేస్తాను ఇప్పుడు నీకేమైందా ఏమైంది బిజినెస్ చేస్తున్నాం మేము ఏమైంది శవాలను పెట్టడానికి ఏమైంది నీకు నీ బిజినెస్ నువ్వు చేసుకో ఆ? నువ్వు చేసుకో ఏయ్ నువ్వు చేసుకోరా ఆగు, ఇప్పుడు తిరుగుతావా నువ్వు ఊర్లో ఆ? తిరుగుతావా తిరక్కేం 10 చేస్తా లక్షలు కట్టు తిరుగు ఆ? 10 లక్షలు కట్టు నువ్వు ఇచ్చా ఆ? నువ్వు ఇచ్చాడ్రా ఎంత- నువ్వు ఇచ్చాడ్రా ఎంత డబ్బులు వస్తాయి తెలుసు నీకా ఏయ్ నువ్వు ఇచ్చాడ్రా డబ్బులా డబ్బులు నాకు ఇచ్చాడు ఎంత డబ్బులు వస్తాయి నీకు ఆ? మరి కడుగురా ఏయ్ తాగబోతు మా హోడా ఏయ్ ఎవరా సాగబోతు మహోడా నువ్వు అనిచ్చా నీకు ఎంత డబ్బులు కావాలి శవానికి ఎంత కావాలి శవానికా ఎంత కావాలి చెప్పు నేను బూడి పోయాలా ఇగో బాక్సులు నిన్ను పెట్టాలా ముసలి శవం వచ్చింది ఏయ్ ఏయ్ ముసలి శవం వచ్చింది అని చెప్పా నిన్నైతే పెడతా బాక్స్ 3 రోజులు బాక్స్ లో పెట్టాలంటే ఎంత తెలుసా ఇగో రోజు రోజుకి మారిద్ది రేట్ ఏయ్ పోరానా మరి ఫస్ట్ డే ఉంటే 15,000 రెండో డే ఉంటే అర్థమైందా 25,000 3 రోజులు ఉంటే బాక్స్ లో 40,000 నువ్వు ఎంత డబ్బులు వస్తాయి నువ్వు పడుకో బాక్స్ లో నువ్వు పడుకో నువ్వు రావా రావుగా నేను రాను ఆ? రాను సరే నువ్వు వెళ్ళి సాయంత్రం ఏం చేస్తా ఎంత అయిందో అంత నీ బరిగొడ్లు మొత్తం అమ్మి పడేసి తీసుకో ఆ? మరి కూడా నీ బరిగొడ్లు మొత్తం తీసుకెళ్ళి ఏ బరిగొడ్డు కారరై తీసుకెళ్ళి ఏ బరిగొడ్డు కారరై ఏ బరిగొడ్డు ఉంటావు ఏయ్ ఏ బరిగొడ్డు ఉంటావు రేయ్ ఏయ్. ఏ బరిగొడ్డు ఉంటావు ఏంది ఏంది ఏంటి చూసుకున్నారా ఆగు ఏంది ఏయ్ రామా ఓల్డ్ ఏయ్ ఆగు రామా ఓల్డ్ ఏంది ఏంది మీ ఓన్ పిచ్చి ఏంది నువ్వు ఆ? ఏంది ఏంది మీ ఓన్ పిచ్చి ఏంది నువ్వు ఆ? ఏ- రారా రేయ్ రా ఏంది రా నువ్వు రా ఆగు ఏంది ఆగు ఏయ్ అది తగిలింది అనుకో రారా ఏయ్ రారా ఆగు ఏయ్! ఆగు ఆగమని చెప్పినప్పుడు ఆగు మర్యాదగా ఏం చేస్తా తాగిది మొత్తం దిగింది గోపలు వేసి కొడతా ఎవడికి మొత్తం దిగిపోయింది నీకు ఎవడికి ఆ? రేయ్ ఏయ్! ఏయ్! ఆగు ఏయ్ రావద్దు ఎప్పుడు రావద్దు రావద్దు అది తగిలిద్ది అని చెప్పానా అది తగిలింది అనుకో చదువుతున్నా రావద్దా నాకు ఏ పని రా రావద్దు ఏయ్ శవం చచ్చిపోయింది నేను చదువుతాను నీకు నాకేమరా ఏయ్ ఏయ్ నాకేమరా ఏయ్ ఏయ్ రానగా రానగా సరే వెళ్ళు వెళ్ళి రాకుండా వెళ్ళు ఏ నువ్వు ఏయ్! నువ్వు ఆగు నువ్వు రా ఆగు ఆగు ఆ? శవం పోతుంది అక్కడ పోనీ శవం పెట్టవా శవం పోతే నీకేవరా 30,000 డబ్బులు వస్తాయి ముసలి దానికి ఏ కాలాల్సిన శవం ఆ? ఏ కాలాల్సిన చెప్పేది నేను ఏ కాళ్ళ పడే మనగానే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు కాలాల్సిందా ఈ అమ్మ మనం వెళ్ళిపోతాడు వెళ్తాడు శవం వేస్తున్నావు కదా ఇగో ఏ కాలాల్సిందన్నావుగా నువ్వు తాగిపోతు మాట్లాడు చదువుతున్నా నీకు మర్యాద ఉండదు తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఏంటంత శవం ఆడు వెళ్ళిపోతాడుగా వెళ్ళి మనం వెళ్ళొద్దా
ఎవడు మనం అంటే ఎవడు మన కాంట్రాక్ట్ వచ్చినాయిగా మనం కాంట్రాక్ట్ అంటే నువ్వు నేను దోస్తులువా మాట చెప్పేది నువ్వే మా ఫ్రెండ్వా ఎరా బచ్చా రావా ఎరా రావుగా ఎక్కడికి వచ్చేది శవాలు కదా రావుగా రాన్ రాన్ రాకుండా ఎల్లుగో ఏం చేస్తా ఎల్లు ఏం చేస్తా ఎల్లు నీ బరిగొడ్లు కర్రా ఎల్లు అంటావు బరిగొడ్లు కర్రా ఓ ఏ పరిగొట్టు